ఓకే, లాస్ట్ మనం రివర్స్ డైట్ అయిన తర్వాత 69 కేజీల నుంచి ఇప్పుడు లీన్ బల్కింగ్ స్టార్ట్ చేసినప్పుడు నా ప్రెసెంట్ బాడీ వెయిట్ వచ్చి 75 కేజీలు ఉన్నామండి. లాస్ట్ కొన్ని వీడియోస్ నుంచి నన్ను అడుగుతున్నారు, యూట్యూబ్ షార్ట్స్ లో చాలా మంది అడుగుతున్నారు, మీరు ఎంతెంత గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ తింటున్నారు, ఎంతెంత గ్రామ్స్ ఆఫ్ కార్బ్స్, ఎంతెంత గ్రామ్స్ ఆఫ్ ఫ్యాట్స్ తింటున్నారు అని చెప్పేసి. సో ఈ వీడియోలో నేను ఎంత తింటున్నాను, ఎన్ని క్యాలరీస్ తింటున్నాను అనేది డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, మంచి ఇంట్రెస్టింగ్ గా అయితే ఉంటుంది. అందరికీ నమస్కారం అండి. మొదటిసారి ఈ ఛానల్కి వస్తే ఖచ్చితంగా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే మన ఛానల్లో ఫిట్నెస్కి రిలేటెడ్గా, అలానే హెల్తీ రెసిపీస్, మోటివేషన్కి సంబంధించి బోల్డ్ అండ్ వీడియోస్ అయితే ఉన్నాయి. అలానే ఒకవేళ మీరు కనుక బాడీ బిల్డింగ్ కాంపిటీషన్లో ఆడాలనుకుంటే కనుక ఇక్కడ ఒక పైన ప్లేలిస్ట్ ఇస్తున్నాను, వెంటనే వెళ్ళి చెక్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ కూడా చేసేది. ముందు వీడియోలోకి వెళ్ళే ముందు నేను కొంచెం ఒక అవుట్ అండ్ అవుట్ చెప్తాను. ఒకవేళ లీన్ బల్కింగ్ ప్లాన్ చేసుకున్నప్పుడు, ఒక డైట్ కానీ వర్కౌట్ కానీ ప్లాన్ చేసుకున్నప్పుడు ఎలా ప్లాన్ చేసుకోవాలన్నది ఒక లాంగ్ టర్మ్ ఒక పీరియడైజేషన్ చేసుకోవాలన్నమాట. అది ఎలా అంటే దీంట్లో మ్యాక్రో సైకిల్ అని ఉంటుంది, మైక్రో సైకిల్ అని ఉంటుంది, మెసో సైకిల్ అని ఉంటుంది. మైక్రో సైకిల్ వచ్చేసి ఒక 1 year నుంచి 4 years అని అనొచ్చు. ఒక మెసో సైకిల్ అంటే 4 to 6 weeks అని చెప్పొచ్చు. మైక్రో సైకిల్ అంటే సెవరల్ డేస్, అంటే ఒక 3 రోజుల నుంచి 7 రోజుల దాకా అయితే ఉండొచ్చు అనమాట. ఈ ప్లాన్ ప్రకారం మనం మన డైట్ గానీ, మన వర్కౌట్ ప్యాటర్న్ గానీ మనం స్విచ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, డైట్ అనేది కన్సిస్టెంట్ గా ఒకే ప్లేట్, ఒకే మీల్ ఉండాలి. మీరు గమనిస్తే నా లాస్ట్ వీడియోస్ లో గానీ, అంత ముందు ప్రీవియస్ వీడియోస్ లో గానీ ప్రోటీన్, కార్బ్స్, ఫ్యాట్స్ అనేవి బ్యాలెన్స్డ్ వేలో ఉంటుందన్నమాట. వెదర్ మీరు బల్కింగ్ చేసినా సరే, వెదర్ మీరు కటింగ్ చేసుకున్నా సరే, ఈ ప్లాన్ ప్రకారంగా ముందుకెళ్ళాలి. ఏదో 1 నెలలో 2 నెలల్లో మనకి బాడీ వచ్చేసిద్ది అని అనుకుంటే అది పెద్ద అపోహ. ఎంత మంచిగా బల్కింగ్ చేస్తే కటింగ్ వచ్చినప్పుడు అంత మజిల్ డెఫినిషన్స్ అనేది బాగా అనిపించింది. చాలా మంది మన తమ్ముళ్ళు కానీ ఎవరైనా కానీ వాళ్ళు అంటారు, అన్న నాకు అసలు కటింగ్ నా వల్ల కావట్లేదన్నా, బల్కింగ్ అయితే సరదాగా చేసేస్తున్నాను అనుకుంటారు. బల్కింగ్ ఈజ్ ద వన్ ఆఫ్ ద హార్డెస్ట్ థింగ్ ఇన్ మై ఒపీనియన్. ఆ టైంలోనే మీరు ఏదైనా మజిల్స్ గెయిన్ చేసేది. ఐఎమ్ నాట్ టాకింగ్ డర్టీ బల్క్ కాదు, లీన్ బల్క్ అనమాట. లీన్ బల్క్ చేసినప్పుడు ఒక క్వాలిటీ మజిల్ అనేది గెయిన్ చేస్తారు. ఒక్కొక్కళ్ళ జెనెటిక్స్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. కొంతమందికి 2 months లో వస్తుంది, కొంతమంది 5 months 8 months అనేది ఒక ప్రకారం. సో అందుకనే మీరు నా షార్ట్స్ కూడా చూడండి. ఎలా అయితే లాంగ్ వీడియోస్ చూస్తున్నారో అలాగే షార్ట్స్ కూడా చూస్తే కొంతమందికి ఓపిక ఉండదు అనమాట. వాళ్ళకి ఎమ్మటే అయిపోవాలి, 60 seconds లో మొత్తం కంటెంట్ ఇచ్చేయాలి. ఈ లాంగ్ వీడియో చూస్తే మీకు ఎలా ఉపయోగపడిందో ఆ షార్ట్ వీడియోస్ కూడా చిన్న గ్లిమ్స్ కూడా నేను అంతే ప్రయత్నం అయితే చేస్తాను. ఇంకా లేట్ చేయకుండా మనం ఎంత తింటున్నాం ఏంటి అనేది మాట్లాడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది ఒకరికి సెట్ అయింది, ఇంకొకరికి సెట్ అవ్వదు. ఇట్స్ డిపెండ్ అపాన్ ఇండివిజువల్ అనమాట. దాన్ని బేస్ చేసుకుని వెళ్ళండి. ప్రెసెంట్ నేనైతే 3600 క్యాలరీస్ తింటున్నాను. దాన్ని కంప్లీట్ గా బ్రేక్ డౌన్ చేద్దాం. సో ఫోన్లో ఉంది, మొత్తం బ్రేక్ డౌన్ చేద్దాం అసలు ఏంటి అనేది. సో వాట్ ఈస్ వాట్ అని చెప్పేసి, ఎప్పుడైనా సరే నా డే మొత్తం స్టార్టింగ్లో ఎలా ఉంటుందంటే, స్నానం చేసి ఖచ్చితంగా దేవుడికి దండం పెట్టుకునే కానీ నా డే స్టార్ట్ అవ్వదు. అలానే నేను ముద్ద కూడా తిన్నాను అనమాట. సో అదొక హ్యాబిట్ అయిపోయింది గత కొన్ని ఏళ్ల నుంచి. ఇది ఎందుకో నాకు షేర్ చేయాలనిపించి మీకు షేర్ చేస్తున్నాను. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చి ఒక 50 grams ఓట్స్ అండి, తర్వాత 40 grams ఆఫ్ వే ప్రోటీన్, 1 tablespoon ఆఫ్ పీనట్ బటర్ అండ్ 1 banana. ఇక్కడ నేను 1 banana అని చెప్పేసి 100 grams చొప్పున రాసుకున్నాను. బేసిక్ గా నాకు ఈవినింగ్ మీల్ లో యాపిల్ కూడా ఉందన్నమాట, 150 grams. దాన్ని ఏం చేస్తాను, 3 break downs చేసుకుంటాను, లేదా 2 break downs చేసుకుంటాను నా మూడ్ బట్టి. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో 150 grams లో ఒక సమ్ అరౌండ్ 70 grams 60 grams వేసేసుకుంటాను. ఇంకొక 70 grams మిగిలిద్ది కదా, అది పోస్ట్ వర్కౌట్ వేస్తాను. దీని తర్వాత మీల్. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా నా మీల్ ప్లేట్ ఎలా అయితే ఉందో, 50 grams oats, 40 grams whey protein, 1 tablespoon of peanut butter, half banana and half apple అనమాట. సో టోటల్గా రఫ్ అండ్ రఫ్ ఇది ఒక 530 నుంచి 500 క్యాలరీస్ వస్తుంది. ప్రోటీన్ వచ్చి 41 grams ఆఫ్ ప్రోటీన్, 61 grams ఆఫ్ కార్బ్స్ అండ్ 13.8 grams ఆఫ్ ఫ్యాట్ అనమాట. ఇది నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మీల్. మీల్ 2కి వచ్చేస్తే మార్నింగ్ వర్కౌట్ సెషన్కి వెళ్తాను అనమాట. వర్కౌట్ అయిపోతుంది. వర్కౌట్ అయిపోయిన తర్వాత నా పోస్ట్ వర్కౌట్ మీల్ ఏంటంటే 50 grams ఆఫ్ వే ప్రోటీన్, తర్వాత ఒక హాఫ్ బనానా, ఒక యాపిల్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో ఏదైతే ఉందో దాన్ని కట్ చేసేసుకుని మొత్తం అంతా ఆ బౌల్లో వేసేసుకుంటాను. అదే తాగేస్తాను అనమాట వర్కౌట్ అయిపోయిన తర్వాత. వర్కౌట్కి వెళ్ళాలంటే నాకు, అంటే మా ఊరి నుంచి జిమ్కి వెళ్ళాలంటే అట్లీస్ట్ 45 to 1 hour పట్టింది. రిటర్న్ రావాలంటే నాకు అక్కడే 2 hours ఎగిరిపోద్ది అనమాట. మధ్యాహ్నం లంచ్లోకి వచ్చేస్తే 100 grams ఆఫ్ అన్కుక్డ్ రైస్, తర్వాత 150 grams ఆఫ్ చికెన్ బ్రెస్ట్, మసాలా గిసాలా అంతా మామూలుగానే ఉంటుంది, 200 grams ఆఫ్ కుకుంబర్, 200 grams ఆఫ్ క్యారెట్. దీంట్లో ఏం చేస్తానంటే పెరుగు ఉంటుంది చూసారా, పెరుగు, ఇంట్లో పెరుగు, ఆ పెరుగుని కలిపేసేసి కీరా క్యారెట్లో కలిపేసేసి కొంచెం పప్పుల పొడి ఉండిద్ది. మా అమ్మ రసంలోకి దీంట్లోకి వేసిద్ది అనమాట. ఆ పొడి
ఆ పొడి టచ్ చేసి కొంచెం ఉప్పు వేసుకొని చేసుకొని తింటే మ్యాడ్ ఉంటుంది. అది లైక్ ప్రోబయోటిక్స్కి అది మొత్తం ఫైబర్కి లోడ్కి సూపర్ ఉంటుంది. 15 grams ఆఫ్ ఆయిల్ వేస్తున్నాను నేను ఈ మీల్లో. నా ఫ్యాట్స్కి ఇది లంచ్లో బ్రేక్ డౌన్ చేస్తే 735 క్యాలరీస్ పడుతుంది. 47.5 grams ఆఫ్ ప్రోటీన్ అయితే ఉంటుంది. అప్రాక్సిమేట్లీ 96 ఉంటుందండి కార్బ్స్ అండ్ 19.3 grams ఆఫ్ ఫ్యాట్ అయితే ఉంటుంది. నాకు ఏంటంటే మీల్ టు మీల్ ఒక 2 hours నుంచి 3 hours గ్యాప్ అయితే ఉంటుంది. మీల్ నెంబర్ 4లో వచ్చేసి స్నాక్ అండి. ఇది ఎనర్జీ బూస్టర్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈవినింగ్ నాకు వాకింగ్ ఉంటుంది. క్లయింట్ కాల్స్ ఉంటాయి కదా, క్లయింట్స్ కాల్స్ అప్పుడు నేను వాకింగ్ చేస్తూ క్లయింట్స్ తో మాట్లాడుతూ నేను వాకింగ్ చేసేస్తాను. అరౌండ్ 15,000 steps to 20,000 సరదాగా అయిపోతుంది అనమాట. ఇక్కడైతే ఏం చేస్తున్నాను అంటే 50 grams ఆఫ్ ఓట్స్, 1 tablespoon ఆఫ్ పీనట్ బటర్, ఒక 1 బనానా అనమాట. 1 బనానా కూడా 100 grams అప్రాక్సిమేట్లీ ఉంటుంది. టోటల్ క్యాలరీస్ క్యాలిక్యులేట్ చేస్తే 360 క్యాలరీస్ అవుతుంది. 8.5 grams ఆఫ్ ప్రోటీన్, 56 grams ఆఫ్ కార్బ్స్, 11.8 grams ఆఫ్ ఫ్యాట్ అనమాట. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ మీల్ వచ్చి నా డిన్నర్ అండి. ఇప్పుడు మధ్యాహ్నం ఏదైతే తిన్నానో రాత్రికి కూడా సేమ్ అదే రిపీట్. దాంట్లో కొత్తగా ఏమి ఉండదు. మహా అయితే మీల్లో అప్పుడప్పుడు ఏం చేస్తారంటే ఇంట్లో ఏదైతే వంటకాలు చేస్తారో మా అమ్మ చేసే వంట చాలా రుచికరంగా ఉంటుంది. సో దాంట్లో కొంచెం వేసుకుంటాను బల్కింగ్లో. అవి కూడా క్యాలిక్యులేట్ చేస్తే కొంచెం 100 calories 200 calories అటు ఇటుగా అవుతుంది లిటిల్ బిట్ వేసుకుంటే కనుక. నాకు మధ్యలో ఒక విండో ఉంటుంది అనమాట. నా 1-on-1 వీడియో కాల్ క్లయింట్స్ నేను ట్రైనింగ్ ఇస్తాను ఆఫ్టర్ డిన్నర్. నాకు అరౌండ్ 7 o'clock కల్లా 7:30 కల్లా నా డిన్నర్ అయిపోతుంది. ఒక్కొక్కసారి లేట్ అవుతుంది, డిపెండ్స్ అపాన్ నా క్లయింట్స్ని బట్టి. మళ్ళీ 1-on-1 వీడియో కాల్ క్లయింట్స్ ఉంటారనమాట. సో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ నేను ట్రైనింగ్ ఇచ్చేసిన. బై ద వే మీకు చెప్పడం మర్చిపోయాను. ఒకవేళ మీరు కనుక నా 1-on-1 వీడియో కాల్ క్లయింట్స్ కానీ ఆన్లైన్ ట్రైనింగ్లో కానీ జాయిన్ అవ్వాలనుకుంటే ఇక్కడ నా ఈమెయిల్ ఐడి ఇస్తున్నాను. వెంటనే వెళ్ళి నాకు ఈమెయిల్ చేయండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకు రెస్పాండ్ అవుతాను. అట్ ద సేమ్ టైం నాకు ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది. అక్కడికి వెళ్ళి మెసేజ్ చేసినా సరే నేను ఇమీడియట్గా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకు రెస్పాండ్ అవ్వడానికి ప్రయత్నిస్తాను. అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో. ఓకే, పడుకునే ముందు నేను కెసిన్ తీసుకుంటానండి. స్లో డైజెషన్కి ఉపయోగపడింది. అరౌండ్ ఇది మనకి అప్రాక్సిమేట్లీ ఒక స్కూప్, ఒక 30 grams ప్రోటీన్ అయితే వస్తుంది. 2 grams ఆఫ్ కార్బ్స్, 0.5 grams ఆఫ్ ఫ్యాట్ అనమాట. కంప్లీట్ ఓవరాల్ మ్యాక్రో బ్రేక్ డౌన్ చేస్తే క్యాలరీస్ వచ్చి 3,550 నుంచి 600 క్యాలరీస్ అయితే వెళ్తున్నాయి. ఒక్కొక్క రోజు ఒక 200 అట్లా ఎక్కువ అవుతుంది. అండ్ కార్బ్స్కి వస్తే 385 grams ఆఫ్ కార్బ్స్, ఫ్యాట్స్ వచ్చి 80 grams ఫ్యాట్ అండ్ ప్రోటీన్ 255 grams ఆఫ్ ప్రోటీన్. ఇప్పుడు మీకు ఒక పెద్ద డౌట్ వచ్చింది అనమాట, భయ్యా ఏంటి భయ్యా 255 grams ఆఫ్ ప్రోటీన్ ఏంటి, అంత ఎక్కువ ఎందుకు తింటున్నావు అని. సో బేసికల్గా నేను ఒక న్యాచురల్ అథ్లెట్. నేను బాడీ బిల్డింగ్ కాంపిటీషన్స్ ఆడతాను. ఐఎమ్ వెరీ యాక్టివ్ పర్సన్ అండి. హైపోట్రోఫీ ట్రైనింగ్ కానీ నా వెయిట్ ట్రైనింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. లేటెస్ట్గా నేను కొత్త వే ఆఫ్ ట్రైనింగ్ స్కిల్స్ కూడా ఇంట్రడ్యూస్ చేశాను. వే ఆఫ్ న్యూ కైండ్ ఆఫ్ ట్రైనింగ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ టెంపో సెట్స్ అని, డ్రాప్ సెట్స్ అని, అండ్ కొంచెం జైన్ సెట్స్ కూడా ఇన్వాల్వ్ చేశాను. అట్లా రెస్టింగ్ పాస్ సెట్స్ అని, ఇట్లా చాలా రకంగా మజిల్ డెవలప్మెంట్ అయ్యేటట్టు. అండ్ అట్ ద సేమ్ టైం నేను లాస్ట్ టైం కాంపిటీషన్ అయ్యాక చెప్పాను అనమాట, చాలా మార్పులు చేర్పులు చేసుకుని నెక్స్ట్ అప్పుడే నేను స్టేజ్ పైకి ఎక్కుతాను. సో వన్ ఆఫ్ ద రీజన్ పాత ప్రీవియస్ డైట్లకి కానీ ఈ డైట్కి కానీ చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. మీరు గమనించండి, పాత వీడియోల్లోకి వెళ్ళి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి ట్రైనింగ్ స్టైల్ విధానం మారింది, బల్కింగ్లో డైట్ విధానం మారింది, నెక్స్ట్ వచ్చే కటింగ్ విధానం కూడా మారబోతుంది అనమాట. ఆ ట్రైనింగ్ వీడియోస్ కూడా మీకు త్వరలోనే అప్లోడ్ చేస్తాను. అవి కూడా ఎట్లా నా వే ఆఫ్ ట్రైనింగ్, కరెంట్ వే ఆఫ్ ట్రైనింగ్ అన్నది కూడా మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. నేను ఎప్పటికప్పుడు నా బ్లడ్ వర్క్ అనేది చేయించుకుంటాను. నా కిడ్నీ ఫంక్షన్ ఎలా నడుస్తుంది, తర్వాత లోపల ఇంటర్నల్, నేను ఎప్పుడు చెప్పే మాట ఇది, ఎప్పటికప్పుడు మనం కంటికి కనిపించని లోపల ఏం జరుగుతుందో మనం తెలుసుకోవాలన్నమాట. ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకోవాలి. ఇంత గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ తీసుకుంటున్నప్పుడు, మీరు క్రియేటిన్ తీసుకున్నప్పుడు ఎట్లా బాడీ ఫంక్షన్ అవుతుంది అనేది, మీ ఏదైతే ఫుడ్ తీసుకుంటున్నారో ఆ ఫుడ్ ఫంక్షన్ కూడా ఎట్లా, కడుపు లోపలే నీ బాడీ లోపలే ఎట్లా నడుస్తుంది అనేది కూడా తెలుసుకోవాలన్నమాట. 45 daysకి ఒకసారి చెక్ చేసుకుంటా ఉంటాను నా బ్లడ్ రిపోర్ట్. ఒకవేళ ఎక్కువగా ఉందంటే కనుక నేను డ్రాప్ చేస్తాను యాజ్ పర్ మై డాక్టర్ ఏదైతే సజెషన్స్ ఇస్తారో దాని ప్రకారంగా. లాస్ట్ 3 months బ్యాక్ 3200 క్యాలరీస్ ఉన్నానండి. మీరు షార్ట్స్ లో గమనించుంటే 4th month లో ఎంటర్ అయ్యాను బల్కింగ్ లో. సో కావాలని ఒక 400 క్యాలరీస్ అయితే పెంచుకున్నాను అనమాట. అదొక పర్టికులర్ రీజన్ ఉంది. ఎందుకంటే నాకు వెయిట్ అనేది గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అవ్వాలి, అట్ ద సేమ్ టైం ఫ్యాట్ అనేది ఎక్కువ గెయిన్ అవ్వకూడదు, నా మజిల్స్ కూడా మంచి
డెవలప్మెంట్ తీసుకురావాలనేది నా కాన్సెప్ట్ అనమాట. ఒక హెల్దీ లైఫ్ మెయింటైన్ చేసే పర్సన్కి 255 grams ఆఫ్ ప్రోటీన్ అవసరమా అంటే కంప్లీట్లీ అవసరం లేదని చెప్తాను. బాడీ వెయిట్ 1 gram నుంచి 1.8 దాకా తీసుకోవచ్చు. అంతకన్నా ఎక్కువ వెళ్తే వేస్ట్ అండి. మీ లైఫ్ స్టైల్ డిపెండ్ చేసుకుని కూడా మీరు ప్రోటీన్ ఇంటేక్ అనేది తీసుకోవాలన్నమాట. ఒకవేళ మీకు ఏమైనా పర్సనల్ గా డౌట్స్ ఉంటే కనుక కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. అండ్ మర్చిపోయాను, మీకు అకార్డింగ్ నేను ఏదైతే డైట్ చెప్పానో మీరు ప్రోటీన్ ఇంటేక్ ని కట్ డౌన్ చేసుకుని మీరు చేసుకోవచ్చు మీ ప్రోటీన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మార్నింగ్ 40 grams ఆఫ్ ప్రోటీన్ ఉంది, తర్వాత సెకండ్ పోస్ట్ వర్కౌట్లో 50 grams ఉంది, దాని తర్వాత ప్రోటీన్ ఇంటేక్ అనేది కొంచెం ఎక్కువ ఉంది. మీరు ప్రోటీన్ ఇంటేక్ ని కట్ డౌన్ చేయండి. అండ్ ఆల్సో మీకు ఒక డౌట్ రావచ్చు, భయ్యా ఏంటి భయ్యా నీ డైట్లో అసలు గుడ్లే లేవు. బేసిక్గా నేను గుడ్లు తింటే నాకు ఒక బ్లోటింగ్ అయినట్టు లేదంటే తినిందంతా ఇక్కడ ఉన్నట్టు నాకు ఫీలింగ్ వస్తుంది అనమాట. ఎస్పెషల్లీ బాయిల్డ్ ఎగ్స్ తిన్నప్పుడు. స్క్రాంబుల్డ్ ఎగ్స్ చేసుకోవాలంటే నాకు అంత టైం సరిపోదు. సో అందుకనే వన్ ఆఫ్ ద రీజన్ నేను ఈజీగా ఏదైతే ప్రోటీన్ వస్తుందో ప్రోటీన్ పౌడర్ ద్వారా తీసుకుంటున్నాను. ఐ నో ఇట్స్ స్టిల్ ఎక్స్పెన్సివ్ ప్రోటీన్ పౌడర్ అనేది. నార్మల్ న్యాచురల్ ఫుడ్ నుంచి తీసుకోవచ్చు, బట్ నాకు డ్యూ టు మై హెక్టిక్ షెడ్యూల్ నాకు తప్పదనమాట. సో అందుమూలన నా బాడీ ఎలా రెస్పాండ్ అవుతుంది అన్నది నాకు ఇంపార్టెంట్. ఏ ఫుడ్ తింటే ఏది కంఫర్టబుల్గా ఉంది, ఎక్కడైతే గెయిన్స్ వస్తున్నాయో దాని ప్రకారంగా నేను ముందుకెళ్తాను. ఒకవేళ మీరు కనుక మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలంటే ఎగ్స్ని ఇంక్లూడ్ చేసుకోండి. ఒకవేళ వెజిటేరియన్ అయితే పన్నీర్ని ఇంక్లూడ్ చేసుకోండి, సోయాని ఇంక్లూడ్ చేసుకోండి. ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాయిస్ మీరు కనుక మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. కంటెంట్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేస్తే మీకు ఎలా ఉపయోగపడిందో ఇంకొక 10 మందికి ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నాను. అండ్ తప్పకుండా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే అండి, వీడియో అయితే అయిపోయింది. తెలుసు కదా మన స్లోగన్, వెళ్ళిపోతున్నాం నెక్స్ట్ లెవెల్. Love you all.